హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా లంచ్ బాక్స్లోకి ఓసారి ఇలా మినపప్పు రైస్ని చేసి పెట్టండి. మెతుకు కూడా మిగిల్చకుండా ఖాళీ చేసేస్తారు. అంత బాగుంటుంది. మరి కేవలం ఈ పొడి చేసి పెట్టుకుంటే చాలండి. అప్పటికప్పుడు 2 నిమిషాల్లో లంచ్ బాక్స్ని రెడీ చేసేయొచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మినపప్పు రైస్‌ని సింపుల్‌గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ మినపప్పుని సన్నని సెగ మీద దూరగా వేయించుకోవాలి. కుదిరితే ఈ ప్లేస్‌లో పొట్టు మినపప్పుని తీసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మినపప్పు కాస్త రంగు మారి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులోకి 4, 5 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. లో ఫ్లేమ్‌లో 1 నిమిషం పాటు వేయించుకుంటే చాలు. మినపప్పు బాగా వేగి ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మినపప్పుని వేయించుకునేటప్పుడే హాఫ్ టీ స్పూన్ మిరియాలని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసి తీసుకుంటే ఈ మినపప్పు రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని తీసుకోవాలి. ఆయిల్ వేడైన తరువాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తరువాత ఇందులోకి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న 5, 6 వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయి వెల్లుల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్లేస్‌లో చిటికెడంత ఇంగువనైనా తీసుకోవచ్చు. వెల్లుల్లిపాయలని ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 కప్పు రైస్‌ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. రైస్ వేడిగా ఉన్నప్పుడు ఇలా కలుపుకుంటే ముద్ద ముద్దగా అయిపోతుందండి. కాబట్టి రైస్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్లేవర్స్ అన్నీ రైస్‌కి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ మసాలా పొడిని డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ టైం లేనప్పుడు, ఇంట్లో కూరగాయలేవి లేనప్పుడు అప్పటికప్పుడు 2 నిమిషాల్లో లంచ్ బాక్స్ రెసిపీని చేసుకోవచ్చు. చివరగా ఇందులోకి పావు కప్పు సన్నగా కరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఇదే స్టేజ్‌లో అరచిక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇలా బాగా కలిపి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు రైస్ రెడీ. ఈ మినపప్పు రైస్ మంచి అరోమాతో గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. మిగిలిపోయిన అన్నంతో కొత్తగా టేస్టీగా ఏదైనా చేసుకోవాలి అనిపించినప్పుడు, తక్కువ టైంలో క్విక్ అండ్ ఈజీగా లంచ్ బాక్స్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.